సజ్జనార్ గారు నిన్న ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా బరాబర్ మేము ఎట్లా ఉన్నా ఎక్కడైనా అరెస్ట్ చేస్తాం, అది పండగ అయినా పబ్బం అయినా ఇళ్ళకి వచ్చి కాదు ఏ టైం అయినా అరెస్ట్ చేస్తాం అనే రీతిలో మాట్లాడారు ఆయన. ఒక మహిళని కానీ లేకుంటే నిరాధారమైనటువంటి వార్తలు ఏ రాసినా మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఈ ఈ కేసు ఏదైనా సరే ఓకే, ఆధారాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే గతం నుంచి కూడా అట్లనే కొనసాగుతుందా అన్న? నేను గతంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ప్రూఫ్ లేదు, డాక్యుమెంట్ లేదు మాట్లాడా. ఎందుకంటే నేను నా మీద ఫుల్ కన్ను పెడతారు, నేను అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్తోనే మాట్లాడతాను. రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు కూడా డాక్యుమెంట్ మ్యాచ్ ఫిక్సింగ్లో మాట్లాడాడు. డాక్యుమెంటేషన్ లేకుండా ఆధారాలు లేకుండా నేను మాట్లాడాను. కనీసం ఆయన ఒక స్క్రీన్ కూడా ఒక సీన్ కూడా దాన్ని ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఒప్పించలేకపోయాను జనంతో. ఆపోజిషన్ ఉన్నప్పుడు కానీ ఒక్క కేసు కూడా ఆయన సక్సెస్ఫుల్గా కొట్లాడింది లేదు గతంలో. మేము కష్టం చేసినాం, ఆయన పంట మీద వచ్చి కూర్చున్నాం, అంతేగాని ఏం లేకుండే. ఆధారాలతో ఎవరు మాట్లాడతలేరు, లేకుంటే ఇది ఒక తమాషా అయిపోయింది. నేను ఎందుకు వాళ్ళ గురించి నేను ఎక్కువ పట్టించుకోను, నాకు అవసరం ఏంటంటే వాళ్ళు ఇవాళ నాకు ఎక్కడ కూడా వాళ్ళు నాకు కనవాళ్ళే. నాకు నా లగిచెల్లల కాడ ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన జర్నలిస్ట్ కానీ వాళ్ళ ఛానల్ వాళ్ళ మైక్ గొట్టం కానీ ఎన్టీవీ అనే గొట్టం నాకు లగిచెల్లలు కనవాళ్ళే. నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాడ గొట్టం కనవాళ్ళే. హైడ్రా ఇంట్లో బాధితులు ఇంట్లో కూలుతుంటే అక్కడ నాకు గొట్టం కనవాళ్ళే. 29 జీవో పైన ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేసి పోలీసులు 400 మంది పోలీసులు నిరుద్యోగుల మీద విరుచుకపడి వాళ్ళని కొడతా ఉంటే అక్కడ వాళ్ళ గొట్టం నాకు కనవాళ్ళే. అర్థమైనప్పుడు మనకు వాళ్ళ గొట్టాలు ఎక్కడ కనవాళ్ళే. వాళ్ళ గొట్టాలకి ఇటువంటి కాడ లపాకి తుపాకి కాడ గివే బ్రదర్. మీరు ఒక ఎథిక్స్ ఒక మారల్స్ అని మెయింటైన్ చేస్తారు, మళ్ళీ పెద్ద టైటిల్ పెట్టుకుంటారు మీరు వర్కింగ్ జర్నలిస్ట్ అని. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు దాదాపు 50 మంది వచ్చారు. 20,500 మందికి రావాలి. ఒక్క వీళ్ళ ఛానల్లో ఒక్క ఛానల్లో ఒక స్టోరీ వస్తుందా, ఒక పేపర్లో ఒక స్టోరీ వచ్చిందా ఇవాటి వరకు బ్రదర్? ఇక్కడ ప్రతి ఎజెండా నువ్వు తీసుకో, ఇవాళ ఇది బయటికి పోవాలి, ఇది హైలైట్ కావాలి, ఇది ఈ న్యూస్ ఎక్కువ నడవాలి అనేది మొత్తం దీన్ని అంతా ఫ్రేమప్ చేసేది రేవంత్ రెడ్డి. ఇలా జనంలో ఏం చర్చ జరగాలి, ఏం పోవాలి. ఎందుకంటే ఆయన చేసేటి వెనుక చేసే క్రిమినల్ పనులన్నీ ఆ లెవెల్లో ఉంటాయి. ఫ్యూచర్ సిటీ ఉంది, మూసి ప్రక్షాళన ఉంది, అదే పైసలు లేవంటారు. అదే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ వాటర్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు నేను అన్నావు కదా దేవత కావచ్చు అని, నా అంచనా ప్రకారం అదే ఉండొచ్చు. అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇక బయట గట్టిగా ఈ చర్చ ఉండకుండా మనకు మహిళలకు వాళ్ళ ఇప్పుడు అనవసర సబ్జెక్టులు బయటపడేది కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా అబ్బా, నోరు కట్టుకున్నది వాళ్ళ మహిళా ఉద్యమకారులు కాదు కదా. వాళ్ళ ప్రతినిధులనే అఫీషియల్ అధికార ప్రతినిధులే రోడ్డు మీద పడ్డది. సంస్కృతి గారు మరి వాళ్ళకి అధికారి మీద పడితే మళ్ళీ ఆ మైక్ టైసన్లు రాలే. అంటే రేవంత్ రెడ్డి వదిలి మీరు ఈ సబ్జెక్ట్ మారి ఈ సబ్జెక్ట్, మేము నల్లమల్ల ఫారెస్ట్ పని మీద ఉన్నాం, మేము పాలమూరు రంగారెడ్డి పైన మేము ఉన్నాం అని చెప్పేసి అటే ఏదో పెద్ద ఎత్తున నడుస్తున్నట్టు నాకు అనుమానం. మీడియా కూడా ఇదే క్యారీ చేసే ప్రయత్నం చేసారు. కాబట్టి మనము ఒక సబ్జెక్ట్ ఒకటి ముందు వస్తుందంటే వెనక సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి, ముందు కూడా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్లు ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైము అక్కడ మనము ఫ్యూచర్ సిటీలో పోయే పైసలను కాపాడుకుని ఇష్టమే ఇంపార్టెంటే, కంపెనీలు ఇంపార్టెంటే. ఇవాళ రేపు దావోస్కి పోతుందంట, మళ్ళీ పోతుండు. పెట్టుబడులు దేనికి కాదు పెట్టడానికి పోతుండ్రబ్బా. అంటే గతంలో దావోస్ పోయినప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇదే అంశం మీద, ఇక తెస్తాడు రేపు మా పని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 1,79,000 ఇక ఈ మొగోడే దొరికిన ప్రపంచ దేశాలు మొత్తం ఇయనికి అంతగానం తెచ్చేటోళ్ళు ట్రాఫిక్ ఛానళ్ళ మీద ఎందుకు పడతారబ్బా. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని దారి మళ్లించడానికి, జనం యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింపడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం, అంత మించి ఏం లేదు. అయితే కొంతమంది నార్మల్ ప్రజలు ఏమంటా ఉన్నారంటే గతంలో కూడా కొండ సురేఖ కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేడీ ఐఏఎస్ల మీద ఆ తర్వాత మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడినరు, వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినారు. మరి అప్పుడు ఎందుకు తీసుకోలేదు చర్యలు అంటా ఉన్నారు. మీరేం చెప్తారండి దీని మీద? వాళ్ళ మీద ఇటీవల నాగార్జున కేసు వేసిండు. ఇప్పుడు కేసు పెట్టేటోళ్ళు కూడా ఇంపార్టెంట్. అవును, 100%. నాగార్జున పరువు నష్ట దావా వేసిండు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా అయ్యారు. అది సురేఖతో అనిపించింది ఎవరు బ్రదర్, ఇవన్నీ అనిపిస్తుంది ఎవరు అని అన్నాడు.
అంటే అనిపిస్తున్నారా ఇవన్నీ? నాగార్జున 100% రేవంత్ రెడ్డి అనిపించాడు సురేఖతో. సురేఖకేం పని, సురేఖకేం పని అననికి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చేపించేదే వాళ్ళు. మరి కేవస్ ఎందుకు డైవర్ట్ వాపస్ ఎందుకు తీసుకోండి? ఇప్పుడు అక్కినే నాగేశ్వర బొమ్మ కాడికి పోయి విగ్రహం కాడికి పోయి బట్టి ఎందుకు పోయి దండం పెట్టుకున్నాం లోపల కుటుంబ సభ్యులతోని. ఇవాళ వాళ్ళ సినిమాకు రేట్లు స్పెషల్ షోలు స్పెషల్ ఎన్నికేంది. ఇదంతా ఒక అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు నడిచినటువంటి డ్రామా. ఈరోజు వాళ్ళపైన సురేఖ వ్యాఖ్యల పైన ఎందుకంతా కూడా వాళ్ళ హస్తం ఉంది. సురేఖ దగ్గర కొన్ని తేడాలు వచ్చినాయి. ఇలా సురేఖ ఇంటికి కూడా పోలీసులను పంపినాం మరి అర్ధరాత్రి. ఇవాళ తెలంగాణ క్యాబినెట్ ఇదివరకు ఉన్న క్యాబినెట్ అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి రాజీనామా చేయనటోళ్ళు ఇంటికి ఒక మహిళా మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసు వాళ్ళం పంపుతాయి. మీ ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలంటోళ్ళు ఇవాళ అడిగేటోళ్ళే లేరు. పోనీ ఈయన మహాత్మా గాంధీ చాచా నెహ్రూ వాళ్ళ సిద్ధాంతంతో బంద్ చేస్తున్నా లేదు. ఇవాళ పూర్తిగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతోనే ఆయన ఉన్నాడు. అందుకనే బీజేపీ వాళ్ళు ఫుల్ సపోర్టు. అంటే ఒక హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుంది అనుకోవచ్చా తెలంగాణ? బ్రదర్, ఇప్పటిదాకా కొట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో మైసూరారెడ్డి హోంమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు జానారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి, అట్లా స్టార్ వార్డ్స్ ముఖ్యమంత్రులు కూడా ఎవరు కూడా ఈ మున్సిపల్ శాఖ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోలే. అది చాలా టఫ్ బ్రదర్. నాకు మంచి చేయాలనే ఆలోచన లేదు బ్రదర్. ఒకటి చెప్తుంటావా, ఇప్పుడు చదువు రానోడు, చదువు అవసరం లేనోడు పుస్తకాలు పట్టుకొని పోతాడు, అన్ని సబ్జెక్టులు పట్టుకుపోతాడు. నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. చదువుకొని పరీక్ష పోయేటోడు ఒక ప్యాడ్ పెన్ను పట్టుకొని పోతాడు. అర్థమైందా? ఏ క్వశ్చన్ వచ్చినా నేను రాస్తానే ధైర్యంతో. ఈ చదవనోడు ఏం చేస్తాడు, చదివింది చదవని అన్ని చిట్టీలు తీసుకుపోతాడు, మొత్తం కుప్పలు నింపుకుంటాడు. చదువుకొని కాదు, చూసి రాయనికి. రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ఈరోజు అన్ని మంత్రి పదవులు పెట్టుకున్నాడు. ఎందుకు? అక్కడ మంచి చేయనికి కాదు, అలా దోసుకోనికి. చాలాసార్లు చెప్పిండు కదా, ఇది ఈ శాఖల మీద వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని ఎట్లా చేస్తారో అన్న భయంతో అక్కడ పెట్టి. నీకు మించిన దొంగ ఎవడు ఉండబ్బా, నీకు మించిన దొంగ ఎవడు ఉంటే చెప్పు, నేను ఒప్పుకుంటా. ముఖ్యమంత్రి అన్న దొంగనా? అరే 89 కేసెస్ నేను చెప్పిన అబద్ధం అయితే అరెస్ట్ చేసుకొని బెయిల్ కూడా తీసుకోను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. సరే, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లు కావచ్చు, మీరు పెట్టినటువంటి కేసులు కావచ్చు, అవన్నీ అమలు ఏమంటారు ముందరికి పోతున్నాయనా? ఏ ముందు పోతే అబ్బా అన్ని వాడేనా. తెలంగాణ గవర్నర్ దానికి ఇస్తేనే దిక్కు లేదు. గవర్నర్ అనేటోడు తెలంగాణలో హ్యావ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21. ఆయన ఇక్కడ ఏది హాలిడేస్కు విడితికి వచ్చినట్టు వచ్చిండ్రు. దేని మీద స్పందన ఉండదు. గవర్నర్ ఉండో లేదు తెలియదు, ఎంజాయ్ చేస్తుంది. బీజేపీ ఆఫీస్ 2 నంబర్ లెక్క నడుస్తుంది. అది అక్కడ నిలబడతా కదా, బయట పిలుస్తారేమో పోదామేమో. ఈ పైన రిప్రజెంటేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎవరెవరో తీసుకుంటున్నారు ఇప్పుడు. అచ్చా, నేను బయట సంబంధించిన ఆఫీసర్ కూడా వెళ్ళిపోతుండ్రు. అక్కడ వాళ్ళు మాట్లాడటం దాని మీద ఇవాళ స్పందన లేదు. అరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ది కూడా ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ 2 అసోసియేషన్ రాత్రి తయారైనాయి. రాత్రికి డీజీపీ గారు ఐపీఎస్ ప్రెసిడెంట్ అంట, ఈ ప్రెసిడెంట్ 2 లెటర్లు వచ్చినాయి. అరే ఇవాళ ఐఏఎస్లకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళే ప్రెస్ నోట్లు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది. గవర్నర్ గారు మీరు ఇంటర్ఫియర్ కావాలంటే ఆయన ఇవాళగా మాట్లాడే పరిస్థితి లేదు. ఆల్ ఇండియా సర్వెన్స్ కదా వాళ్ళు. కాబట్టి ఇలా రైట్స్ కాపాడాల్సిన పరిస్థితి కాన్స్టిట్యూషన్ హెడ్ ఎవరు తెలంగాణకు? గవర్నర్ గారే మాట్లాడతలేదు. ఇవన్నీ మనం మాట్లాడుతున్న ప్రతి సంఘటన పైన గవర్నర్ కెన్ యాక్ట్. మరి చెన్నారెడ్డి గారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేసిండు, తమిళనాడు గవర్నర్గా చేసిండ్రు. గవర్నర్ అంటే ఎట్లా ఉండాలి, డ్యూటీ అని ఎట్లా ఉండాలని చూపించిండ్రు. ఈ బీజేపీ వాళ్ళు గవర్నర్ వచ్చినాక ఏం లేదు, వాళ్ళు పార్టీ ఇన్ఛార్జ్ లెక్క వస్తుంటుంది, పార్టీ ఇన్ఛార్జ్ ఆఫీస్ లెక్కనే వాడుకుంటారు. కానీ ఏం లేదబ్బా, ఏం లేదు, ఏది మాట్లాడతలేరు, ఏది జరగనికి లేదు. నువ్వు భారతదేశంలో ఎవరైనా అకౌంట్ సింక్రనైజ్ చేసినారబ్బా? నేను ఒకటి చెప్తాను ట్రాఫిక్కి, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నీ అకౌంట్ నంబరు రేవంత్ రెడ్డి చేతికి పోతే నీ మొత్తం పైసలు మొత్తం డ్రా చేస్తాను, మిగిలితే ఏం చేస్తావు? ఏం చేయలేను. దానికంటే బండి కొనుక్కోకుండా ఇక ఊబరో ఈవరో తిరిగి, లేకుంటే ట్రైన్లో బస్సులో ఎక్కి తిరుగుడు బెటర్. మన అకౌంట్ నెంబర్ దానికి సింక్రనైజ్ ఎట్లా చేస్తాను చెప్పు? పైసలు మొత్తం అసలే సైబర్. మొన్న బాజాప్తా ఒక సిబిఐ డైరెక్టర్ భార్య పైసలు దొబ్బేసిండ్రు. అవునవును. ఆయన పేరు ఏం పేరు? లక్ష్మణ్, జేడి లక్ష్మణ్. జేడి
సూపర్ మ్యాన్ అనుకుంటారు ఆయన. అంటే అదే ప్రమాదం పొంచి ఉందంటారా మళ్ళీ ఈ 100% కదా. ఇలా సిబిఐ డైరెక్టర్ భార్య పైసలు దొబ్బేసిన వాళ్ళు మా అకౌంట్ నెంబర్ సింక్రనైజ్ చేస్తే రేపు పోతే ఎట్లా, నా డబ్బు దొబ్బేస్తే ఎట్లా? నాకు 5 అకౌంట్లు ఉంటాయి, నా 5 బ్యాంకులలో 5 అకౌంట్లు ఉంటాయి. 5 అకౌంట్ పాన్ నెంబర్ కొడితే 5 అకౌంట్లు వస్తాయి. 5 అకౌంట్లో పైసలు పీక్తే ఎట్లా? కాబట్టి నాకు బండి వద్దు, నేను 2 వీలర్ కొనుక్కొని 4 వీలర్ కొనుక్కొని సిగరెట్ నాకు వద్దే వద్దు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్నా రేవంత్ రెడ్డి గారికి? మీరు అంటున్నట్టు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పెద్ద స్కామ్ ఏదైనా జరగబోతా ఉంటే దాన్ని బయట పెట్టే పనులు ఏమన్నా ముందర వేసుకుంటారా? ఏదో ఉన్నా బ్రదర్, నేను ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇష్యూ పైన ఉన్నా. అవును, వాళ్ళ డబ్బులు ఇచ్చే పని మీద ఉన్నా. తెలంగాణ ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలని అంటున్నా, మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ మూటే జాగ్రత్త అని చెప్పిన. బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దని చెప్తున్నా. ఈ సింగరైజ్ దుకాణం అనేది డేంజర్ అంటున్నా. నాకు రేవంత్ రెడ్డి మీద అనుమానం కాదు, రేవంత్ రెడ్డి చాలా మంచోడు. రేవంత్ రెడ్డి ఇస్ గుడ్ బాయ్. కానీ దొంగలు, సైబర్ దొంగలు ఉన్నారు. ఆర్టీఓలు అసలే దొంగలు ఎక్కువ ఉంటారు, ఆర్టీఓలలో దొంగలు ఎక్కువ ఉంటారు. అవి మిస్యూజ్ అయ్యి మన బ్యాంకులకి వెళ్ళి పైసలు బిక్తే దానికి ఎవడు బాధ్యత? కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక సలహా ఇవ్వగలుగుతా. ఒక సిబిఐ భార్య అకౌంట్లోకి వెళ్ళి దొబ్బేసాను, ఆయన సూపర్ మ్యాన్. కాబట్టి నీ అకౌంట్ నా అకౌంట్ మన పెద్ద పొడింగ్లో కాదు, మన ఏవో చేతిలో ఆడితే హ్యాండ్ టు మౌత్ మనది. కాబట్టి కొత్త బండ్లు గిత్త బండ్లు ఏం పెట్టుకోకుంటే, ఎక్కువ తక్కువ ఫైన్ వేసుకోకుంటే, మన ఫైన్లో ఏమొద్దు, హెల్మెట్ పడదాం. ఒక యూనిట్ 1 లీటరు ఎక్కువైనా పర్వాలేదు, లాంగ్ యూటర్న్ తీసుకుందాం. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కళ్ళలో పడకుండా, వాళ్ళతో తప్పించుకుంటా, చెట్లల్లో గుట్టల్లో బుట్టలలో చూసుకుంటా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అన్న, నమస్తే.